నమస్తే. అవధాని ఛానల్కి స్వాగతం. ఏ రాజకీయ నాయకుడు కూడా చాలా సహజంగా తాను చేసిన తప్పులు కానీ తన హయాంలో జరిగిన తప్పులు కానీ ఒప్పుకోరు. ఒప్పుకో బుద్ధి కాదు కూడా. ఎందుకంటే తప్పు ఒప్పుకుంటే దానివల్ల పరిణామాలు చాలా ఉంటాయి, విమర్శలు చాలా ఎక్కువ వస్తాయి. ఈరోజు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించాడు. కొద్ది రోజుల క్రితం నల్గొండ జిల్లాలో పర్యటించారు, ఇప్పుడు కరీంనగర్. ఇది రెండో పర్యటన. వాస్తవానికి ఆయన పర్యటనలో రైతులను కలవడం ఇది అంటే వాస్తవానికి ఇట్స్ ఏ గుడ్ దిస్ వన్. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అలా తిరగడం చాలా అవసరం, మంచిది. ఎట్ ది సేమ్ టైం అధికారంలో ఉన్నంతసేపు ఆయన ఎప్పుడూ ఎవరికీ అందుబాటులో లేరు. ఈ రైతులకు కానీ ఇంకోళ్ళకి కానీ ఈరోజు తిరుగుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, రైట్. ఆయన ఈరోజు మాట్లాడినప్పుడు కూడా ఇంతకుముందు తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఎలా మాట్లాడారు అలాగే మాట్లాడుతున్నారు. ఎటొచ్చి ఏమిటండి, పదవి పోయింది, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు. ఆ ఒక్క తేడా తెప్పిస్తే తన వాక్చాతుర్యం కానీ తన మాట్లాడే తీరు కానీ అవతల వాళ్ళు ఏదైనా ప్రస్తావిస్తే దానిని జస్ట్ లైక్ దట్ ఇచ్చేయడం, సప్రెస్ చేయడం కానీ ఇదిగా. సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడాను. సరే, వీళ్ళు నీళ్లు ఇవ్వట్లేదు, 4 నెలలు ఖాళీ, నేను మౌనంగా ఉన్నాను, ఇది అని ఇవన్నీ చెప్పుకొచ్చాను. ఇదంతా బాగుంది. అట్ ది సేమ్ టైం ఆయన ఏమంటారు, ఈ రైతులకు రావాల్సిన ఇది ఏది బకాయి రైతు రుణమాఫీ చేయను అంటే డిసెంబర్ 9 రైతు రుణమాఫీ చేస్తాం ఒకేసారి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇప్పటికి 4 నెలలు అయిపోయింది, ఇప్పటికి చేయలేదు. దానివల్ల బకాయిలు పెరిగిపోయి రైతులకు నోటీస్ వస్తున్నాయి, బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. బట్ వాట్ హ్యాపెండ్, టీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది? ఇదే కదా, సేమ్ కదా. వాళ్ళు ఎన్నాళ్ళకి బాగా ఇచ్చేశారు, 5 సంవత్సరాలకి చివరిలో చేశారు. అంటే అది కూడా ఇంకా కొంతమంది రావాల్సింది ఒకటి. రెండోది, వీళ్ళందరూ చెప్పింది ఏమిటి, ప్రతిసారి కూడా భారత రాష్ట్ర నాయకులు ఎవరు చెప్పినా మాకు 5 సంవత్సరాలు కూడా ఉంది, పీపుల్ హ్యాస్ మ్యాండేటెడ్ ఫర్ 5 years, 5 సంవత్సరాల్లో మేము చేస్తామని చెప్పుకొచ్చారు. దట్ అప్లైస్ ఫర్ ఎనీ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, రైట్. రేవంత్ రెడ్డి ఈ ఫలానా తేదీలోగా చేస్తా ఉన్నాడు, ఇది ఏది అది చేయలేదు, ఇవన్నీ ఓకే, రైట్. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ది అదర్ స్టోరీ ఈస్ వీళ్ళు ఇది చెయ్యలేకపోయారు, చెయ్యలేదు. సేమ్ అట్లాగే నిరుద్యోగ భృతి మేము బీఆర్ఎస్ ఇస్తామని చెప్పింది 2018 ఎలక్షన్స్లో. వాళ్ళు అసలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇప్పుడేమంటున్నారు, మీరు ఇవ్వని కారణంగా ఒక్కొక్కరికి 4,000 మీరు బకాయి ఉన్నారు. ఏది ఐ థింక్ పెన్షన్ స్కీమ్స్ సంబంధించి ఒక్కొక్క వృద్ధాప్య పెన్షన్ అర్హులకి 4,000 బకాయి ఉన్నారు. అరే, ది సేమ్ యూ హ్యావ్ డిడ్. ఒకటి. ఇంకొక ఇష్యూ ఏమిటి, మేడిగడ్డ గురించి ఆయన మాట్లాడాడు. మేడిగడ్డకి వెళ్ళి మేము నీళ్లు విడుదల చేసేలా చేస్తాం, ఇది ఏది అని, ఇదంతా బాగుంది, రైట్. అయితే అసలు మేడిగడ్డలో నీరు నిలిచిపోయే పరిస్థితి లేదు. ఇది ఎందుకు అర్థం కావట్లేదు. ఆయన ఇంకా ఏవో వేరే చెప్తున్నాడు. మేబీ హీఈస్ బెటర్ ఎక్స్పర్ట్, బెటర్ నాలెడ్జ్ దెన్ మీ. ఐ డూ అడ్మిట్ దట్ హీఈస్ వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ దెన్ మీ. ఈ విషయం అంతా కరెక్ట్. కానీ టెక్నికల్గా మేడిగడ్డలో నీరు నిలువుంచొద్దు అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులే చెప్పారు. అయ్యా ఉంచితే ఇంకా ప్రమాదము అని. మేడిగడ్డ అంతే, సుందిళ్ళు అంతే, అన్నారం అంతే, 3 చోట్ల నీరు నిల్వ చేయలేరు. ఇప్పుడు నీరు నిల్వ చేయలేని పరిస్థితులు నీరు ఎక్కడి నుంచి ఇవ్వాలి? జస్ట్ లైక్ దట్ కామెంట్ చేసేయడం బహుశా అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన మనిషికి అది ఇట్ విల్ నాట్ గివ్ వెరీ గుడ్ దిస్ వన్ ఫర్ ఏ పర్సన్ లైక్ హిమ్. దట్ ఈస్ వన్. వీటన్నిటితో పాటు ఏమిటి, మేము 500 మంది 50,000 మంది రైతులతో వెళతాము, అక్కడ నీళ్లు వదిలేస్తాము, రాష్ట్రం రణరంగం అయినా పర్వాలేదు అని చెప్పి ఏవో చాలా చెప్పుకొస్తున్నాడు. ఎప్పుడు రేపు కనుక వర్షాలు వచ్చి ఇదైతే సరే, వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఏమిటి పరిస్థితి ఏమిటి, ఇవన్నీ తర్వాత మాట్లాడతాము. కానీ అంటే అవసరమైతే రాష్ట్రం రణరంగం అయినా పర్వాలేదు అంటే హీ వాంట్ టు క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ ది స్టేట్ సమ్హౌ. అంటే ఓకే, తెలంగాణ ఉద్యమం సమయంలో ఎలా మాట్లాడి పబ్లిక్ని తన ఎమోషన్తో ముందుకు తీసుకెళ్ళాడో చంద్రశేఖరరావు మళ్ళీ అదే ఎమోషన్ మీద ఆధారపడి ప్రజలను తనతో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, ఇది రేపు పొద్దుట లోక్సభ ఎలక్షన్స్ వరకే పరిమితం అవుతుందో, తర్వాత కూడా ఉంటుందా ఏమిటి మనకు తెలియదు. ఎందుకంటే లోక్సభ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, చేనేత కార్మికులు ప్రభుత్వం మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, దళితులను మోసం చేసింది, రైతులను మోసం చేసింది, పెన్షనర్స్ని మోసం చేసింది, ఇంతమందిని మోసం చేసింది.
కనుక కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే ఈ గవర్నమెంట్కి లోక్సభ ఎలక్షన్స్లో ఉంటున్నారు. రైట్. అసలు ఒక విషయం ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్లో పొరపాటు భారత రాష్ట్ర సమితి ఎక్కువ సీట్లు గెలిచింది అనుకోండి, గెలిస్తే గెలవదా తర్వాత ఎన్ని సీట్లు వస్తాయి ఏమిటి అనేది ఆఫ్టర్ ఎలక్షన్ కెన్ స్పీక్. బట్ అసలు గెలిచింది అనుకోండి, దానివల్ల రాష్ట్రానికి వచ్చే పెద్ద ప్రయోజనం ఏమైనా ఉంటుందా? గత 2 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి చాలా ఎక్కువ సీట్లు గెలవగలిగింది లోక్సభకు సంబంధించి. దానివల్ల ఏమైనా సాధించగలిగిందా? ఎప్పుడు వీళ్ళు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు? కేంద్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము ఎన్ని రిక్వెస్ట్లు. అరే కేంద్రం నిన్ను పట్టించుకోదు, నువ్వు పవర్లో ఉన్నప్పుడే కేంద్రం నిన్ను పట్టించుకోదు, నువ్వు ఎన్ని రిక్వెస్ట్లు చేసినా రెస్పాండ్ కాదు, మేమేం చేసినా దాన్ని పక్కన పడేస్తుంది అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడే నువ్వు చెప్పినప్పుడు, నువ్వు ప్రతిపక్షంలో ఉండగా ఓకే 10 లోక్సభ సీట్లు గెలిచావనుకో, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సో అంటే ప్రజలని తన ఎమోషన్తో ముందుకు తీసుకెళ్ళడం, తన వైపు తిప్పుకోవడం. వాస్తవానికి ఈ విషయంలో ప్రస్తుతం దేశంలో ఉన్న చాలామంది రాజకీయ నాయకుల కన్నా కేసీఆర్ ఇస్ మోర్ ఎక్స్పర్ట్. వాళ్ళని ఆ ఎమోషన్స్తో అలా కంటిన్యూ చేయగలుగుతాడు మనుషుల్ని. హీ హ్యాస్ దట్ ఎక్స్పర్టైజ్. అట్ ది సేమ్ టైం ఇదే ప్రజలు నువ్వు ఎంత ఎమోషన్తో మాట్లాడినా, కేంద్రం మీద ఎంత విరుసుకుపడినా, కాంగ్రెస్ని ఎంత తిట్టినా, అదే కాంగ్రెస్ పార్టీకి, అదే భారతీయ జనతా పార్టీకి ఓట్లేశారు. భారతీయ జనతా పార్టీ ఏముంది ఆ పార్టీకి అసలు రాష్ట్రంలో ప్రాతినిధ్యం ఉంది అని అంటున్నాడు ఆయన. ఇక్కడ అక్కడ తలవసారు 2 సీట్లు కాదు, ఇంతకు ముందున్న సీట్లతో పోల్చుకుంటే సీట్లు పెరిగాయి. ఆ సంగతి ఏదో గుర్తించలేదు, 3 నుంచి 8కి పెరిగాయి. ఎస్, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ బీఆర్ఎస్. కాంగ్రెస్ సీట్లు కాంగ్రెస్ ఎందుకు పెరిగాయి? జనాలు నమ్మారు కనుక. అంటే జనాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మోసం చేయడం మీకు కూడా కామనే కదా. దళితులకు ముఖ్యమంత్రి చేస్తామన్నారు, చేయలేదు. 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇవ్వలేదు. 10 లక్షల మందికి దళిత బంధు అన్నారు, అది కాలేదు. ఏమీ కాలేదు. ఇవన్నీ ఒక బై ఎలక్షన్, వాస్తవానికి దళిత బంధు అయితే హుజూరాబాద్ బై ఎలక్షన్ టైంలో వచ్చిన స్కీమ్. సో ఎమోషన్ ద్వారా ప్రజలను తన వెంట తీసుకువెళ్ళడానికి చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తున్నాడు. అంతవరకు బాగుంది. బట్ పీపుల్ మే నాట్ బి గెట్ క్యారీడ్ అవే. ఆయన ఎమోషన్స్తో జనాలు వెళ్తారని అయితే నేను అనుకోవట్లేదు. లెట్ అస్ సీ. అవధానం.